హలో ఆస్పిరెంట్స్, కోటీస్ ఐటీ గైడ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేది చూద్దామండి. అవుట్ ఆఫ్ 80కి రీసెంట్గా కొన్ని రోజుల నుంచి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. అండ్ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి ఇంపార్టెంట్ పోస్ట్కి. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మనకి ఓసీ మరియు జనరల్ కేటగిరీ వాళ్ళకి 65 to 70 ఉండొచ్చు. అంటే ఏంటి సార్ ఇంత హై కట్ ఆఫ్ పెట్టారు అంటే ఈ పోస్టులు అనేవి చాలా డిస్ట్రిక్ట్స్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఇచ్చిన కేటగిరీ ఆఫ్ పోస్ట్ అన్నింటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే తక్కువ అండి. అండ్ హై కాంపిటీషన్ ఉందండి. ఎందుకు అంటే పోయినసారి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే రాశారో దాంట్లో రాని వారందరూ కూడా దీంట్లో కంపీట్ అవ్వటం జరిగిందండి. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది దీనికి, ప్లస్ హై కాంపిటీషన్ ఉంది. అండ్ పోస్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయండి. సో అందుకని 65 to 70 అనేది ఓసీ మరియు జనరల్ కట్ ఆఫ్కి పెట్టడం జరిగిందండి. అండ్ ఇవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండి. సో ఒక +or-3 అనేవి మనకి జరగచ్చు. అండ్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఒక్కో డిస్ట్రిక్ట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో పోస్ట్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్లో పోస్టులు తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఈ కట్ ఆఫ్ పెట్టుకోవడం అనేది సమంజసం అండి. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి ఈ కట్ ఆఫ్ తగ్గచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో పెరగచ్చు. సో బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్స్ అనేవి మనం తర్వాత మళ్ళీ ఒక వీడియోలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి చేసుకుందామండి. సో ప్రస్తుతానికైతే +or-3 ఈ విధంగా ఉంటుందండి 65 to 70 అనేది. అలానే బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కూడా 64 to 68 అనేది ఉండడానికి ఛాన్స్ ఉందండి. అలానే ఎస్సీ వారికి వచ్చేసి 58 to 62 ఉంటుందండి. అండ్ ఎస్టీ వారికి వచ్చేసి 54 to 58 ఉండొచ్చండి. ఎందుకంటే చెప్పాం కదండి, ఇవి +or-3 వేసుకోవాలండి మీరు. ఎందుకంటే ఇవి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ కాదు, జస్ట్ ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ అండి. సో జూనియర్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించండి. నెక్స్ట్ పోస్ట్ రికార్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్కి అండి. సో రికార్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్లో చూసుకుంటే మనం ఇవి కేవలం 2 మాత్రమే షిఫ్ట్లు జరిగినట్టున్నాయండి. సో దీంట్లో ఓసీ కేటగిరీకి వచ్చేసి 65 to 68 ఉండొచ్చండి. సో ఎందుకంటే ఇవి కూడా పోస్టులు తక్కువగా ఉన్నాయండి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ పోస్టులు అసలు లేకుండా ఉన్నాయండి. సో కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువగానే ఉండొచ్చు. అండ్ బీసీడబ్ల్యూఎస్ 62 to 65 ఉండొచ్చండి. అలానే ఎస్సీ కేటగిరీ వారికి 56 to 60 ఉండొచ్చండి. అలానే ఎస్టీ కేటగిరీ వారికి వచ్చేసి 52 to 56 ఉండొచ్చండి. ఎందుకంటే పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి అండ్ వీటికి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. అండ్ వీటికి వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ మళ్ళీ మారచ్చండి. అండ్ ఇవి +or-3 వేసుకోవాలండి మీరు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టే ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అండి. సో ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి వచ్చేసి అంటే దీనికి కూడా చాలామంది కంప్లీట్ అయ్యారండి. సో అండ్ పోస్టులు అయితే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఓసీ జనరల్ వచ్చేసి సో ఈ పోస్టులకు కూడా మనకి డిగ్రీ వారు కంప్లీట్ అవ్వటం జరిగిందండి. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వారికి అయితే ఎలా ఉంటుందో చూడాలండి. సో ఓసీ వారికి అయితే 62 to 65 అనేది కట్ ఆఫ్గా ఉండొచ్చండి. అలానే బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 58 to 62 ఉండొచ్చండి. ఈడబ్ల్యూఎస్ వారికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు బీసీ వారికి అంటే. అండ్ బీసీలో మళ్ళీ సబ్ కేటగిరీస్కి 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ అనేది కనపడుతుందండి. అండ్ ఎస్సీ వారికి వచ్చేసి 55 to 58 అనేది ఉండొచ్చండి. అలానే ఎస్టీ వారికి వచ్చేసి 52 to 55 అనేది ఉండొచ్చండి. సో ఇవి కూడా అంతే అండి, +or-3 అనేది మీరు ఎడిషన్ ఆర్ డిడక్షన్ చేసుకోవాలండి. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మళ్ళీ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంటే ఆ డిస్ట్రిక్ట్లో కొంచెం కట్ ఆఫ్ తక్కువగా కనబడుతుంది. అండ్ డిస్ట్రిక్ట్లో తక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా కనబడుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అండి. సో ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకి ఓసీ వారికి అయితే 50 to 60 ఉండొచ్చండి, 56 ఉండొచ్చండి. ఎందుకంటే ఈ పోస్టులు అనేవి ఇచ్చిన మొత్తం 1600 వేకెన్సీస్లో కూడా మనకి హయ్యర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంది దీనికే. అండ్ దీనికి ఇంకా నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా లోయర్ కట్ ఆఫ్ కూడా వెళ్ళొచ్చండి. నేను ఎస్టిమేషన్ అనేది కొంచెం హై పెట్టుకొని పెట్టానండి. ఎందుకంటే మనకి ఈ పోస్టులకు వచ్చేసి మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి,
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేవి మిగతా పోస్టుల్లో కంపేర్ చేసుకుంటే ఈ పోస్టులకి ఎక్కువగా కంపీట్ అయ్యారండి. సో వారికి సర్వీస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి మిగతా రెగ్యులర్ క్యాండిడేట్స్ కంపీట్ అయ్యే క్యాండిడేట్స్తో కంపేర్ చేసుకుంటే. సో వాటిని దృష్టిలో ఉంచుకొని నార్మలైజేషన్ దృష్టిలో ఉంచుకొని 50 to 56 అనేది పెట్టడం జరిగిందండి. అలానే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 45 to 51 పెట్టడం జరిగిందండి. అలానే ఎస్సీ వారికి వచ్చేసి 40 to 46 అండి. అలానే ఎస్టీ వారికి వచ్చేసి 38 to 42 ఉండొచ్చండి. సో ఇవి కూడా అంతే అండి, +or-3 వేసుకోవాలండి మీరు. అప్పుడే మనకి ఇవి ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక విషయం ఏంటంటే ఒక 100+ కొన్ని సోర్సెస్లో అయితే 118 అని, కొన్ని సోర్సెస్లో అయితే 120 అని, టోటల్గా ఒక 100+ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేవారు మనకి ఈ కేసు వేయటం జరిగిందండి. ఈ కేసు వేయటం జరిగింది. సో దాని మీద హైకోర్టు అనేది స్టే ఇవ్వటం జరిగిందండి, మనందరికి తెలుసు. సో రేపు November 4th మనకి దాని గురించి మనకి ఒక జడ్జ్మెంట్ అయితే పాస్ అవుతుందండి. ఈ రిజల్ట్స్ ఇవ్వమంటారా లేదా స్టే ఇస్తారా లేదా ఏంటి పరిస్థితి అని మనకి రేపటి రోజున తెలుస్తుందండి. సో దాని గురించి అప్డేట్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుందండి. సో నెక్స్ట్ ఏంటి అనేది మనం రేపు చూసుకుంటే తెలుస్తుందండి. సో ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా నేను ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇవ్వటం జరిగిందండి. సో వితౌట్ రా మార్క్స్ అయితే కాదండి. సో మీకు ఏదైతే మార్క్స్ వచ్చాయో ఆఫ్టర్ నార్మలైజేషన్ అండి. అండ్ గుర్తుంచుకోండి, ఇవన్నీ +or-3 అండి. సో దీనికి +or-3 లేదా +or-5. సో దీనికి 5 మార్క్స్ తక్కువగా, 3 మార్క్స్ తక్కువగా మీకు నార్మలైజేషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంత వస్తాయి అనుకున్నా కూడా మీరు ఈ జోన్స్లో, ఈ కేటగిరీస్లో ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ నార్మలైజేషన్కి ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేస్తున్నామని పోయినసారి మనకి వచ్చిన అప్డేట్లో అయితే మనకి తెలిసింది కదండి. సో దాన్ని పెట్టుకొని మనం నార్మలైజేషన్ కూడా రేపు November 4th జడ్జ్మెంట్ వచ్చేదాన్ని బట్టి నార్మలైజేషన్ కూడా చేసేస్తారండి. అండ్ మనకి ఈ సర్వీస్ మార్క్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సర్వీస్ మార్క్స్ ఉన్నాయి కదండి. సో వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాశారు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదండి. ఎందుకంటే వారు ఎక్కడ కూడా మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము ఇలా అడుగుతున్నాం అని కూడా మన కామెంట్స్ కింద కానీ ఇంకెక్కడైనా కానీ మనకి పెట్టడం లేదండి. నాకైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇలా ఇన్ని మార్క్స్ వచ్చాయని పెట్టలేదండి. సో వారి సర్వీస్ కూడా మనకి తెలియదు, వారి సర్వీస్లో ద్వారా ఎన్ని మార్క్స్ కలవబోతున్నాయని కూడా తెలియదండి. సో చాలామంది మంచి మార్కులు వచ్చిన వారు ఉన్నారు, అండ్ చాలామంది యావరేజ్గా వచ్చిన వారు కూడా ఉన్నారండి, వారు కూడా. సో వారితో పాటు రెగ్యులర్ క్యాండిడేట్స్ కూడా కంప్లీట్ అవ్వాలండి, ఎందుకంటే వారికి అడిషనల్గా అడ్వాంటేజ్గా సర్వీస్ మార్క్స్ అనేవి కలుస్తున్నాయి కాబట్టి. సో వారు కేసు వేశారు కాబట్టి రేపు ఆనరబుల్ కోర్ట్ ఏం చెప్తుందో మనం చూసి దాన్ని బట్టి మన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేసుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది అనేవారు వ్యూస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మన నుంచి ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, జీకే క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి, సో ఇవన్నీ రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. సో మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకున్న డౌట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఈ వీడియో మీద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే రావటం జరుగుతుందండి. సో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో హ్యావ్ అ గుడ్ డే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతి సార్ ఎడు గైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.